ఇక పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను అనుసరించి కర్నూలులో ఒక అద్భుతమైన వినూత్న కార్యక్రమం తెరపైకి వచ్చింది. ఒకవైపు వృత్తి ధర్మం, మరోవైపు సామాజిక బాధ్యతను భుజానికెత్తుకున్న కర్నూలు వంటొంతి సిఐ మారుతిశంకర్ తన నివాసం నుండి పోలీస్ స్టేషన్ వరకు కాలినడకన వెళ్తూ ప్రజల్లో సరికొత్త చైతన్యాన్ని నింపుతున్నారు. తాను నడుచుకుంటూ వెళ్లే మార్గంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణపై తగిన సూచనలు చేయడం ఎంతో సంతాన్ని ఇస్తున్నట్టున్న సిఐ మారుతిశంకర్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. యుద్ధం కారణంగా భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్లో ఈ పెట్రోల్ డీజిల్ వినియోగం కాస్త తగ్గించాలి, బంగారం కూడా కొనుగోళ్లు తగ్గించాలని చెప్పి దేశ ప్రధాని ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా అటు మంత్రులతో పాటు అధికారులు కూడా మొత్తం ఈ కాన్వాయ్లో అదేవిధంగా వాళ్ళు వాడే వాహనాల్లో తగ్గించాలని చెప్పి కూడా సూచించిన నేపథ్యంలో ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం మంత్రులంతా కూడా తాము వాడేటటువంటి కాన్వాయ్లను కూడా తగ్గించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంలోని వంటం చెందినటువంటి సిఐ మారుతిశంకర్ గారు కూడా వాహనం లేకుండా కాలినడకనే ఇంటి నుంచి స్టేషన్కి కాలినడకనే వస్తూ ఉన్నారు. స్టేషన్ నుంచి ఇంటికి కాలినడకనే వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు సిఐ మారుతిశంకర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీరు వెహికల్ లేకుండానే కాలినడకన డ్యూటీకి వస్తున్నారు, డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కొనిదెల ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా యొక్క కర్నూలు కాన్స్టిట్యూషన్ మంత్రివర్యులు టీజీ భరత్ గారు, వీళ్ళ పిలుపు మేరకు ఇంధన కొరత ఉంది భారతదేశంలో. ఈ ఇంధన కొరత వల్ల అధిక రేట్లు, జనాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు అవగాహన కలిస్తే ప్రజల్లో ఎక్కడో ఒక కొంతవరకన్నా ఇంధనం పొదుపు చేసే ఉద్దేశంతో నేను అత్యవసరం కానప్పుడు, అంటే మామూలుగా సమయం ఉండి మేము పోలీస్ స్టేషన్లకు దినచర్య కార్యాలు చేసుకోవడానికి సమయాన్ని నేను బై వాక్ అంటే కాలినడక వెళ్తూ అవగాహన కల్పిస్తున్నాను. దీన్ని అంతా బాగుపడిపోకపోవచ్చు, దీంట్లో కొంతన్నా ఎవరన్నా గమనించి వాళ్ళు కూడా ఇంధనాన్ని పొదుపు చేస్తారనే చిన్న ఆశ. అలాగే నేను ఇలా అంటే నడుస్తూ వెళ్తుంటే కొన్ని అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వాహనాల్లో త్రిబుల్ రైడింగ్ వెళ్ళేవారు, సెల్ ఫోన్ మాట్లాడేవారు, సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేస్తూ మాట్లాడేవారు, మైనర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు అదుపు చేస్తున్నారు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళే కంట్రోల్ అవుతున్నారు. ఇంకా అసాంఘిక శక్తులు కూడా, దొంగలు, నేరస్తులు, పోలీసు వాళ్ళు వస్తున్నారు అంటే కంపల్సరీగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే దీనివల్ల ప్రజలకు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉపయోగం ఉందని నా అభిప్రాయం. మీరు నన్ను ఈ విధంగా తీసుకోవడం కూడా నాకు చాలా ప్రజలకు ఏదో మెసేజ్ పంపించే ఉద్దేశంతో. సార్, ప్రధానంగా పోలీసు ఉద్యోగం అంటేనే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి, టెన్షన్తో కూడుకున్నటువంటి వృత్తి. అందులో మీరు పనిచేస్తున్నటువంటి స్టేషన్ నుంచి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది సార్? అక్కడ నుంచి ఇక్కడ దాకా నడవడం అనేది ఎట్లా అనిపిస్తుంది సార్? 4 కిలోమీటర్లు ఉంటుంది. ఒకందుకు పోలీస్ ఉద్యోగంలో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరమే కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్, ఇంధన పొదుపు, తర్వాత విజిబుల్ పోలీసింగ్, అన్ని రకాలుగా అన్నిటినీ అంటే మల్టీ పర్పస్ చేస్తున్నాను వాటి కార్యక్రమం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే మీరు ఇవాళ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, దారిలో ఎట్లాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మీరు నడుచుకుంటూ వెళ్ళే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు, లేకుంటే ట్రాఫిక్కి సంబంధించినటువంటి సమస్యలు ఎట్లాంటివి ఎదుర్కొంటున్నారు? నాకు చాలా ఆనందంగా ఉంది. నడుస్తూ ప్రజల పట్ల సమస్యల్ని, ప్రజల్లో అవగాహన సదస్సును కలిగించడం, ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూడడానికి అవకాశం కలిగింది అన్నమాట. ఇది చాలా ప్రధానమంత్రి గారు ఎంచుకున్నటువంటి చక్కని ఆలోచన, దాన్ని ఆచరణ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు 1 సిఐ. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ప్రధాని పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ గారి సూచనలతో తను పనిచేస్తున్నటువంటి స్టేషన్కి ఇంటికి దాదాపు 4 కిలోమీటర్లు ఉన్న నడుస్తూ ఇంటి నుంచి స్టేషన్కి వచ్చి మళ్ళీ నడుస్తూనే ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఎలాంటి వాహనాలు ఉపయోగించకుండా
మార్గం మధ్యలో అందరికీ కూడా ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పిస్తూ ఈ రకంగా మంచి మెసేజ్తో కర్నూలు 1 టౌన్ సిఐ ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు.